హాయ్ ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అందరికీ ప్రొపోర్షనల్ డిడక్షన్ గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ప్రతి పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పాలసీలో 3000 పర్ డే ఉందనుకుంటాం, కానీ మీరు హాస్పిటల్లో 6000 తీసుకొని ఉంటే ఇక్కడ ప్రొపోర్షనల్ డిడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే, హాస్పిటల్లో మీరు తీసుకున్న రూమ్ పాలసీ లిమిట్ కంటే 2 రెట్లు ఎక్కువ. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం బిల్లు కూడా అదే రేషియోలో కౌంట్ చేస్తుంది. మీ రూమ్ రెంట్ లిమిట్ 50% ఎక్కువైతే డాక్టర్ ఫీ, ఐసీయూ ఛార్జెస్, ఓటీ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్ అన్నీ కూడా 50% మాత్రమే అప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ హాస్పిటల్ బిల్ 3 lakh అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ 1.5 lakh మాత్రమే అప్రూవ్ చేస్తుంది. మిగిలిన 1.5 lakh మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఇక్కడే భారీ నష్టం జరుగుతుంది. అందుకే పాలసీ తీసుకునే ముందు తప్పకుండా 3 విషయాలు చెక్ చేసుకోవాలి. రూమ్ రెంట్ లిమిట్ ఎంత ఉంది, రూమ్ టైప్ ఏంటి, నో సబ్ లిమిట్ ప్లాన్ ఉందా, ఇవి తప్పకుండా చెక్ చేసుకోవాలి. చిన్న విషయాన్ని పట్టించుకోకపోతే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ నష్టపోతాం. హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం మాత్రమే కాదు, దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.